ఈ వీడియోలోని పాత్రలు, మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం వినోదానికి మాత్రమే. చిన్నపిల్లకాయలు ఈ వీడియో అసలు చూడకండి. పొద్దున్న గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. ఏమయ్యా పొద్దున్న నుంచి నా సైకిల్ కింద పడుతున్నావా? లింగడు బాగున్నావా? రోజు చూస్తుంటున్నావా? ఏమన్నావా బలవుడువా? పరవ పేపర్ ఇట్టిరా, నేను తీసుకెళ్ళిస్తాను. అది ఆ మాట నువ్వు బాగుంది. ఇదిగో ఇచ్చేయి. కూర్చోరా నాయన. అమ్మయ్య ఆడు కూర్చోరా. ఈడెవడరా నాయన? బీట్రూట్ ఎవరు దింగొచ్చాడా అన్నా? వాడు ఎవడోడు రోజు వచ్చి ఆరులేసి వెళ్తున్నాడు, మనకు రావే అట్లాగా. ఊరి అట్టుపోయి ఎరుగపోరా స్వామి, పక్కనే వచ్చి అరుగుతున్నావా? అంతేలే అన్నా నువ్వు మరి. ఊరి మనం ఏమన్నా మంది తింటున్నావా ఏందిరా? అటు పోయి కూర్చోపోరా, చూసే వాళ్ళకి బాగోదా? రేలంగమ్మ వచ్చాడన్నా. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఆయన వాళ్ళు చిల్లు అమ్ముతున్నాడు లేరా అబ్బో. ఆయన ఎరిగేటప్పుడు కూడా న్యూస్ పేపర్ ఆయనకే చిన్న కథ కాదు ఈయన. ఊరి అబ్బాయి అబ్బాయిలే ఉడివి కదరా నువ్వా? చెంబు మర్చిపోతే అట్రా కుక్కలు తోనుకుంటారు ఆడు ఊర్లా. ఓ మాస్టరు, మగ్గు మర్చిపోయామండి, సలహా చెప్పండి ఏమన్నా. సార్ మనకి ఎందుకు సరుగులు నాటి గురించి పొద్దున్న లేతే పేపర్లు అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఏంటండిరా 3 నెలల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా బుడుకోన్నారా? పశ్చిమ వేసుకొని లేచి హడావిడి చేయండి అందరూ. అరే పిల్ల మాటలు ఫంక్షన్ పెట్టుకుని పరిగెకుండా మీరు ఏంద్రా ఫంక్షన్ లో బుల్లి మంటలు వేసుకుని పరిగెస్తా ఉండాలి మీరు. అదే సందడి. వీడే పెద్దోడు, ఓపిక తక్కువ, పిస్టేజ్ ఎక్కువ. వీడు చిన్నోడు, కొంచెం దూకుడు ఎక్కువలే మనిషికి. చెప్పరా రే అది రే చెప్పరా బాబు. పోలుకుని ఎందుకు కొట్టావరా? మ్యాటర్ చెప్పరా. ఇంకొకసారి రే అది నేను ఉద్యోగం మానేసారా, ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను ఆల్రెడీ స్టేషన్ లో ఉన్నారా, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇంకొకసారి. ఒక నిమిషం ఆగు. హే హ్యాండ్సమ్. అబ్బా మొహం ఎంతలే గంట కప్పన్నట్టుందా? కిటికీ ఊరి అబ్బాయి డైరీ వేసుకున్నట్టు కదరా ఎక్కేదా? ఆడవాళ్ళు ఉన్నారు గమ్ముకుండా. వాళ్ళు ఎప్పుడో చూసి పెడితే ఏం కదా నవ్వుకుంటా ఉన్నారు చూడు. ఓ ఏందన్నా మన ఇంట్లో భలే హడావిడే. ముసలిది పోయినట్టుంది. ఒరే చిన్నోడా పెద్దోడా, ఇప్పుడు అంటారు మీరు వచ్చేదా చెల్లి పెళ్లి పెట్టుకుని? ఏం రాబోయా మీరా ఇట్ అయిపోయారా? మౌ పెళ్ళి ఎవరిని అడిగి తెచ్చారు సంబంధమా? అదేరా వైజాగ్ వాళ్ళేరు వాళ్ళు. మౌ వాళ్ళ సంబంధం మనకొద్దు. లేస్తే వంకలు పెడతా ఉంటారా, మొదల సంబంధం లేకపోతే లేదా? అదేంట్రా అట్టంటావా? మా ఏర్పాట్లన్నీ అయిపోతాయి ఏంద్రా ఇప్పుడు ఇట్టంటే అట్రా? మౌ వాళ్ళతో కానీ సంబంధం కానీ పెట్టుకుంటే అన్నం కూడా తిన్నాం. కుక్కలు పెట్టేదంగత, కుక్కల చేత గడిపించేదంగత పెళ్లి కొడుకుని. ఒరే అబ్బయా మీరు పైసా దాకపోతుండ్రు ఇంటికి, కట్నం అడుగుతున్నారా బయట వాళ్ళ? ఓడెవడో బకరా మాట దొరికాడు, చేసి పడితే ఇంత పాదా. ముసులు పూగుతానే కదా నీ కిడ్నీ అబ్బి దింగి పెళ్లి చేయి కట్నం కింద. ఒరే సరేలేరా ఇప్పుడు ఏం కాదా, అంతా అయిపోయినాక ఇప్పుడు వద్దంటే అట్రా. నాకు ఇష్టం లేదు కానీ మీకు నచ్చింది మీరు చేసుకోబండి. నేను బయడు మెంటలు నొక్కిస్తాడబ్బా నాకు. నేను వెళ్ళిపోతున్నా పడ వీడికి వస్తే ప్రశాంతంగా ఉండేది ఇంటికి కానీ వస్తే. ఒక్కలో జీవితం ఇప్పుడు చూసిన గొడవలు ఇంట్లో. మా పెద్దోడు బాబలే మెంటలు నమ్మడు. 30 ఏళ్ళు వస్తే ఓడు చేసుకోడు, పక్కనోడికి గానీడు. రే ఏమరా చిన్న బెల్లం ఎక్కలేదు ఇంకా ట్రైనా? కళ్ళు కాయలు తెంగినాయా? ఎక్కితే ఏడనుకుంటా. సరేలే ట్రైన్ కదిలింది దెంగి తెంగేయడానికే వచ్చింది, నీ గోటీలు పట్టుకుని పోగట్లేడా? సరేలేరా పొరపాటు అయిపోయిందా. నువ్వు వెళ్ళిపోతే చెల్లెలు పెళ్ళి ఎవరు చేస్తారా? రే నీకు ఇష్టమేనా? అదరా బాబు ఇంటికి ముసలు వెయిట్ చేస్తూ ఉంటుంది. పారా అయితే వెళ్దామా? పందులు గిందెలు వేయాలా? ఇంకొకసారి థ్యాంక్స్ దీని సూట్ కేస్తా. ఏమసమీరా పొద్దు నుంచి చేస్తానే ఉన్నారా? నువ్వు చెయ్యమ్మా మాటలు వచ్చా. సరేలే కోపడు బాక నిదానంగా చేయండి. ఏదే ఒకటి టేస్ట్ చూద్దామా? ఒరే ఇటు సైడ్ రా రే, పెద్దోడు నేను నువ్వా ఇటు రారా. మీరేందా సార్ ఖాళీ బిందె పెట్టుకుని? ఏరా చిన్నోడా పెద్దోడా, వచ్చిన వాళ్ళందరినీ బాగా పలకరించాలరా మీరా. వాళ్ళు మనం ఏం పెట్టాము, పెళ్ళి ఎలా చేసామని చూడరు వాళ్ళకంతా ఒకటే చిరునవ్వు. భలే ఓడి నువ్వా? వాడు వస్తాడా ఊసకోడు
వంకలు పెట్టడానికి. చిన్న కిన్నెల దంగడోడు వచ్చాడంటే అదే పని. అసలు నా లోడలేదే వాడి కార్డు ఎందుకు ఇచ్చినా నువ్వా? ఒరే సుబ్బారావు, బాగున్నావంట్రా? చాలా రోజులైందిరా నేను చూసా. ఇదేనా రావడమా? లేదు బాబాయ్, పొద్దున పందిర్లు గిందులు అన్నీ వచ్చి నేనే కదా వేసిందా. ఏదో అడిగాలేరా, పట్టం విన్న పంచులు మాడలేదు నీకా? ఉండు బాబాయ్, మెయిన్ పాయింట్కి వద్దాం ఆగు ఇప్పుడు. ఎరా పెద్దోడా, ఏం చదువుకున్నావు? డిగ్రీ. అయితే ఖాళీ అనమాట. బీటెక్ చేరొచ్చంట కదరా. ఏముందిరా డిగ్రీలో పట్టా పెట్టి గుద్దులో పెడతారంతే. చిన్నోడు బీటెక్. పోనీ నా గాడికి రారా, నేను ఏదైనా చూపిస్తాను నీకు మంచి ఉద్యోగమా. ఏం బాబాయ్ చెప్పలేదు ఇంటికేమా? ఏం బాబాయ్ నువ్వా? మన సర్కిల్ గురించి చెప్పినట్లేదు నువ్వా? చిన్న సర్కిల్ లేదు తమ్ముడు మన కాడ. నువ్వు కానీ వస్తే ఫుల్ బిజీ ఆడా. మా చిన్నోడు బీటెక్ చదివాడు. అలాగా? రా చిన్నడా, నువ్వేం చేస్తున్నావు? దెంగతున్నాడా సెంటర్లో బీటెక్ బుడమడ్డా. అబ్బా, కుర్రోళ్ళు పెద్ద షార్ప్ లేనట్టున్నారు. ఏం చేస్తారో మరి. ఏం చేస్తే నీకెందుకు బాబాయ్, స్ట్రైట్గా లెఫ్ట్ తిరిగావు ఇంకో భోజనాలు వస్తుంది. ఇది దెంగండి, బిల్డప్ మళ్ళీ దెంగుదురు కానీ. అబ్బా చిన్నోడితో మాట్లాడలేరా ఎవరా. అయ్యా పెళ్లి కొడుక, తమరు కొంచెం మంటకి వెనక్కి కూర్చోండి. ఆల్రెడీ సగం మాడి చచ్చున్నారు. ఓరే, కొబ్బరి తోటల్ని ఎలా కూడా వాడతారని నాకు ఇప్పుడు దాకా తెలీదురా బాబు. దాన్ని ఏదో అంటారు, ఏంటది? గజ్జికాయ కాదు, బంకనా మంటలీళ్ళు. ఫంక్షన్ హాల్లో చేస్తే ఏడ డబ్బులు ఖర్చు అయిపోతాయని చుట్టా పొట్టమని చేసి పడేంగిరిల్లు. ఏదో ఒకట్లే నా గజ్జికాయ. ముందు అక్షంతలు వేసొద్దాంపా. గొప్పడివరా బాబు నువ్వు. ముందు భోజనాలు ఏమాత్రం పెట్టారో చూద్దాంపా. కూర్చోవరం కూర్చుంటూ. అరే బాబు, ప్లేట్లు లేవా? టేబుల్ పైన వడ్డించారేంట్రా? సారు, ఆ టేబుల్ ఇంకా క్లీన్ చేయలేదు. ఇటు పక్క కూర్చోండి. అయిందా తినాలి. వడలు గారెలు ఏదో ఒకటి. హోరే, ఇది వడ గాజా? ఏమో నాకేం తెలుసు నా గజ్జికాయ. నీ వడక బకెట్ నడితే పెద్దదేమో. ఏంద్రదే? వేలయ్యా బాబు. చీ, నాకు వద్దురా ఇది అని వడి. ఓ, నా వాడ తీసుకున్నావిందా? దొంగనమ్మంటు నువ్వా? నాకు కూడా గిల్లి పుట్టేసి నాకు నాకు ఇవ్వక. ఈడెవడో వచ్చి గజ్జికాయ ఉన్నట్టున్నాడు, ఈడు తీసుకుందాం. సాంబార్ భలే ఉంది. మనకు పద్ధతిగా తిన్న చేత కాకపోయా. పెన్ను పట్టిన లేరా స్వామి, భలే ఓడివా. ఇదిగో బిట్కో పెన్ను కింద పడితే తీసుకున్నాం. ఎనీ టైం పెన్ మెయింటైన్ చేస్తాంలే మేము, కొంచెం అఫీషియల్గా ఉంటాం. అని నీకు కొత్తగా అనిపించవచ్చు, అదంతే. అది వీడు కింద కొంగి ఏళ్ళు నాకి పెడితే ఇంకడు అనుకుంటున్నావా ఏందా? అయ్యో అదేలే చేసినాడు జబ్బాక. పెన్ కింద పడిందే. ఏరా, ఇంకేపించుకోవా? నాకు చాలు ఇంకా, తొందరగా తిన, అందరూ వెళ్ళిపోతున్నారా, మనమే ఉన్నా. చారుతో తినకుండా నేను ఎప్పుడైనా లేచానా? కూరలు బలి నచ్చినట్టు నేను ఇక బలే తింటున్నావు నువ్వా. బలే ఓడు. ఓరే పెద్దోడా, మేము మామకి పొరపోతుందిరా. గజ్జికాయ వాటర్దా? ఏమే వీడు సగం గ్లాసే తెస్తాడు, కిండలు దెంగొచ్చాను అనుకున్నా. అవన్నీ దెంగం ఇక్కడ, అవన్నీ సినిమాల్లోనే. ముద్దు మూసుకొని తినిపోతా ఉండు. వంకలు కనిపెట్టినామనుకో ఇవ్వాలేదని గోబమలి చిద్దంగతో దవడ మీద పరువు తీసాడు. అయ్యో, ఎవరనుకున్నావేడా? ఇప్పుడు ఇస్తా ఉండేడికి. ఏదో పిల్లడని ఊరుకున్నా, ఇప్పుడు ఇస్తా ఆగిడికి దెబ్బ. ఒరే బాబు, రసం వేయండిరా, చెయ్యండి పోతుందిరా ఇక్కడ. యాంద్రే మీరా? ఏరా, పేపర్ ప్లేట్లో వడ్డించంటచ్చు కదరా. హోరే, రూపాయి ఉంటది ఇదే. ఏడో దెబ్బ మీద మొలిసిన ఐడియాలు కోసుకొచ్చి పడితే ఇంకే యాంద్రే మీరు మీ బంక. చూడు, ఆకు చినికి చారంతా ఒలిగిపోయింది. ఇంకేందిరా మేము తినేదేడా? రెత్తెక్క పూకు నా ముడ్డ అరిటాకులో పెట్టేది మన సంప్రదాయం రా. బర్రె నాకి దెంగినట్టు నాకి దెంగితే ఆ కాడ నిలబడద్దురా తెక్క పూకు నా ముడ్డ. ఒరే, అక్కడ వడ తప్ప నుంచి ఇంకేముందిరా, అన్నీ నాకి పరదెంగిన పచ్చళ్ళు గిచ్చళ్ళని. మాట పడనీయకుండా భలే కవర్ చేస్తారా బాబు మీరు. ఏరా, ఈ వడలా వడకబట్టిన పేడలా ఇటుక బొక్కెట్టినోడు దేంతో పెట్టాడు రా బాబు? ప్రపంచంలో కొన్న అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళి దెంగితినా కానీ వీళ్ళేంటో, వీళ్ళు భోజనాలేంటో, ఈ కొబ్బరి తోటల పెళ్ళి ఏందో నాకు ఇప్పటికి అర్థం కాదురా బాబు. సరే, అలా శోభనమైన రూమ్లో జరిపిస్తారా, లేకుంటే చొడ్డ బుడ్డ గానిచ్చేస్తారా?
చెప్పండి రా బాబు, మేము ఆ పక్కకి వెళ్ళాం. వీళ్ళ మొహాలకి మళ్ళీ సీతనిస్తారా అని మీరు నన్ను అడగడం, నేను ఓపిగ్గా ఎండం. గొప్ప అబ్బా దెబ్బల ఫిగర్ నావే పెద్ద సినిమా రేంజ్ లో ఇచ్చుకుంటున్నావు కదా. ఆమె చీడు ముక్కులు వేసుకోను తెంగతా నా మనసు గంటితో దవడ మీద. రా పెళ్లి కొడుకు తరపు ఎక్కడ? ఇది తిక్క దింగిచ్చావనుకో పెళ్ళి ఆపి దెంగతా. వాడు దెంకొంపోతావు నీతో పాటు పెళ్లి కొడుకుని. ఊరుకోరా, ఏదో అల్లుడని కిండలు తెంగుతున్నాడా, దానికే ఫీల్ అవ్వకరా పెద్దోడా. ఆయన అంతేలేరా, వచ్చినప్పటి నుంచి వంకలు పెట్టాడు, ఇప్పుడు 4 ఆయిలు ఎరగదింగాడు. గమ్ముగా అయిపోండ్రా ఇద్దరా. పెళ్లిలో దేనికిరా ఇవన్నీ? ఏమో సార్ దెంగండే, నేను చిన్నోడి చేత బతిమాలు ఇచ్చుకోవాలా? ఏమో పనే కదా ఇంకేడు వస్తున్నావా తీరిగ్గా? ఆడ ఎంగిలాగలు ఎవడేస్తాడారా? ప్రతి ఒక్కడికి ఎట్టకారం అయిపోయింది కదరు నేనంటే నువ్వు. రే బాబు తమాష కన్నాలేరా. రా ముసలి పిలుస్తుంది. ఏమరా ఎవరేమైనా అన్నారా ఏందే? ముడ్డలో మొక్కం అక్కడ పెట్టున్నావా? చెప్పురా, చెప్తే కదా నాకు తెలిసేదా ఏందని. రారా, నేను మళ్ళీ మళ్ళీ అడగలేను. ఇదేంద్రో మిమ్మల్ని గ్రూప్ ఫోటో దిగాలంట. సరే రారా. ఈడవ్వా నీ ఉదయం ఓ అబ్బాయి, నేనే నీ అమ్మాయి, పోదామా మనం హవాయి. అమ్మా చూసాడురా. ఎల్లు మేకప్ప ఎల్లు. ఓరే చిన్నోడా, నీ రేంజ్కి సమంతాన తగులుకుంటావు అనుకుంటే ఏంద్రే కప్పదాన్ని తగులుకున్నావా? ఎడ్డి మొహందా. ఓ ఏంది మీరు దాని నుంచి కప్ప కప్ప అంటున్నారు? ఎవరిని? పొల్లుదాంలా ఇది, పొల్లుదాంలా. కుళాయిని కడుక్కురా పోమేడ పోమే. రేయ్ ఏమైతే ఇంకా? సరేరా అయితే. రేయ్ నేను ఎందుకు రప్పులకు నింతున్నావా? నన్నేమనలాగే కదా దాన్ని దింగేవా? మళ్ళీ హట్ అయ్యాను నేను. నువ్వు నీ పోలకొని వదిలేరా బాబు. సరే 10 రూపాయలు షోడవ తగాల. ఎండ వాయించేస్తుంది. ఇంక పోరా నాయన, వచ్చి పడితే ఎంగడట్ను హైదరాబాద్ దాకా. ఏరా నేను కూడా వచ్చేసేదా? ఇక్కడ ఖాళీగా ఉంటే తిక్క నవ్వుతుందా? సరే వచ్చారైతే. నిన్న జాబ్ ఇప్పిస్తాన్నాడు కదా ఆవిడ గలువు వెళ్ళి. రే చిన్నోడా, మరి టికెట్ తీసుకోలేదు కదరా నేను? వచ్చి పడదాంగాస్ ఆవిడ తీసుకున్నాడు టికెట్. ఆవిడ మొత్తం బాత్రూమ్ దంకునేది. నువ్వు ఇంటికాడ టికెట్ కానీ డబ్బులు తెంగేసి ఈ పని చేస్తావు మేడా? నువ్వు ఇంకెక్కబాకరా, నడుస్తా ఉండు. ఓ తొందరపడిపోకుండా అందరు కట్టిస్తాను, ఆగండి. మనోడు ఎగదేంగాడా, ఇవి మాడిపోతున్నాయ్యా, ఇది తీసి కట్టిస్తే ఆకండి 2 నిమిషాలు. అరుచుకోండి ఎంతసేపు కావాలో. బాబు దిగాలమ్మా, నువ్వు చెప్పిన అడ్రస్ ఇదే. ఏంద్రే ఇక్కడ ఒక్క కంపెనీ కూడా లేదా? ఈ బజ్జి మొహం ఎక్కడ నెతకాలరా నాయనా ఇప్పుడా? ఓయ్ ఇగో నీకే కట్టిస్తాను ముందు వాళ్ళు ఉంటారు వాళ్ళు బొంగు. బజ్జీలు వేయడం అనేది అది ఒక ఆర్ట్ అండి. అది అది ఎట్టుండాలంటే అది తమ్ముడు లైన్ లో నిలబడాలా. అమ్మాయి చీర కట్టినట్టు, ఆడాడ బొడ్డు కనిపించినట్టు, అక్కడక్కడ అది ఆడాడ మిరపకాయ కనిపిస్తా కరకరలాడాలి అది. ఊరు పెద్దోడా అప్పుడే వచ్చేసావంటరా? కర్ర స్టైక్ వచ్చారా? పన్నోడు ఎగదేంగడు 2 ప్లేట్లు కడిగేట్టా తమ్ముడు గడిపించావు కదా. సారీ మేడం, తీసేస్తా, ఆగండి ఆగండి. హలో చెప్పరా. రేయ్ నేను ఊరు వెళ్ళిపోతున్నా. ఒరే ఏమైందిరా మంటలమంట? రేయ్ ఆ బజ్జీ నా మడ్డ ఆడొచ్చి బెళ్ళప్పులు తెంగి ఆడొచ్చి బజ్జీలు వేసుకుంటున్నారా? దానికి దేనికిరా హైదరాబాద్కి రావడం? అడ్జస్ట్ అవ్వచ్చు కదరా, తర్వాత మంచిది దొరకద్దా ఏదో ఒకటి. నీకేమరా మంచి జాబ్ దొరికిందా? నువ్వు ఏమైనా చెప్తావా? హైదరాబాద్కి వచ్చి ఏంద్రా బజ్జీలు వేసుకునేదా? వాడేమో ప్లేట్లు కడగమంటాడా? ప్రస్తుతానికి చెయ్యరా ఏదో ఒకటి ఖాళీగా. అరే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. మన ఊర్లోనే పానీపూరి బండి పెట్టుకుంటానా, మంచి మురికి కాలువ కాడ, ఏదన్నా కాలేజ్ లేడీస్ హాస్టల్ కాడ పెట్టుకుంటానా, 4 ఫిగర్లన్నా పడతారా? నీకు ఒకరిని సెట్ చేస్తాలే పడితే. ఆ ఎడ్డి మొహం దాన్ని వదిలేరా నాయన. ఏమరా గమ్ముకున్నావా? చెప్పరా, బండి పెట్టేదా వద్దా? సరేరా పెట్టుకో అయితే. అన్నా పార్కింగ్ అటు సైడు. నువ్వు అనుకుంటే సులువు అనుకుంటే సులువు, బతికెలో ఉల్లాలు సెలెక్ట్ చేసుకో. బడగా దెంగి పానీపూరి తిన్నావు, ఇప్పుడు నువ్వే పానీపూరి పెట్టావు. గురువులను కిండల్ దెంగావు, ఆ కర్మే బంధువులుగా మారి నిన్ను కిండల్ దెంగేస్తున్నా. దూర బంధువులది పెళ్ళుందిరా అక్కడ హైదరాబాద్లో. అంత దూరం ఏడొచ్చామరా మేము.
ఛార్జీ బొక్క దేనికే నువ్వు ఎట్టో ఆడే ఉన్నావు కాబట్టి కనబడేసిరారా. గిఫ్ట్ ఏం బలేదురు, అట్ట చిన్న చిరునవ్వు నవ్వేసిరారా చాలా. ఓయ్ చిన్నోడా, ఓయ్ ఇదిగో నన్ను వదిలేసి వచ్చేసావేంటి? ఇదేం దశ అసలు ఎందుకుంది ఇది లాస్ట్ దాకా? ఊడి ఎవడరు ఊడా స్క్రిప్ట్ రైటరా? ఊరా ఈ కప్పని దేనికిరా లాస్ట్ దాకా కూర్చున్నావా? ఊరే దీన్ని రైల్వే స్టేషన్లోనే ఏడో ఒకటి రైలు కనబడేటట్టు ఎటో చేయొచ్చు కదా. ఓయ్ నేను నచ్చలేదా నీకు? ఊరే నాయనా నీకు దండం పెడతా, దీన్ని లేపేరో బాబు, డోక్ వస్తుంది చూస్తుంటా. తీతేనమ్మా సచిన్. బావుగారు ఏమైంది కింద కొంగారు? ఆ పెన్ను కింద పడిపోయింది. కూరలు సప్పకున్నాయండి, మిగతా ఏమో కానీ. చిన్నోళ్ళలా ఉన్నాడు వాడు. ఎరా చిన్నోడా ఎడకొచ్చు కూర్చో. ఏరా అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారా ఆంటీ? ఏరా ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఇదిగో చల్ల పునుగులు, మిరప బజ్జీలు, ఈయన ఫ్రైడ్ రైసు. చూడు ఒక్కొక్కడి బిజినెస్ ఎట్లా ఉన్నాయో. మీరు ఉన్నారు. పొద్దున్నే లేచి శనగపిండి కలిపి పులుసుపిండి పిండితో పునుగులు, బాచిపిండి చట్నీ లేసి వడ్డించడం నాకు చెడ్డ చిరాకు. ఏరా మీ ఇంట్లో అందరు ఇంతేనా? తిన్నగా ఎవడు మాట్లాడ్డా? వీళ్ళ అన్నయ్య పానీపూరి బిజినెస్ పెట్టాడు. ఇంత పానీ అడిగా దానికి గొడవ చేసాడయ్యా. ఊరే నాయన కొలాయి నీళ్ళే కదరయ్యా, అవి ఏం చేసుకుంటారా బాబు? ఊడికి ఎవడైనా నేర్పించండి రా, ఊరిని వదిలి బాకడరా ఊడినట్టగా. ఊరేని తీసి మీరా ఓపెనింగ్ రోజే పీతి పట్టేసుకుని కుడి దాగినట్టు తాగితే మళ్ళీ ఎవడు పోతాడు? ఊరికనే ఇచ్చేస్తారు మరి 10 రూపాయలు. అయినా మీరు బంకోలని తెలుసుకోడు, అక్కడికి వెళ్దాం నా తప్పురా. రే బాబు పెళ్ళంటే ఇదిగో ఇట్టా ఉండాలా. కనబడుతుందా? మొన్న మీరు చేశారు, అది ఏం పెళ్ళో ఊరే నాయన. ఈ వద్దులేరా నాయన, నాకు తలనొప్పి వచ్చేస్తుందా. అదేమైనా అంటే కొబ్బరి తోట అరిటాకు అని ఏదేదో అంటాడు పెద్దోడు. రే అది చెప్పరా బాబు. అది ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయవేంట్రా రే? ఓరే చేస్తా ఆగరా ఇప్పుడే.